హరీష్ నీ ఏళ్ళకి ఏమైందని అడుగుతారు నాగార్జున సార్. ఏంటంటే సార్ చిన్న కట్ అయింది సార్, ఇక్కడ కొంచెం ఇంజూరీ అయింది సార్, ఇట్లా చెప్తుంటే నాగార్జున సార్ ఓ అందరి విషయాలలో ఏలు పెట్టడం వల్ల అలా అయిందంటే సార్ అవును సార్ పెడతాను సార్, అవును సార్ తప్పు ఎక్కడ జరిగినా పెడతాను సార్ అని చెప్పి ఏదేదో చెప్తారు. ఆయన ఎప్పుడు అదే ఒకటే మోడ్, ఇంకొక మోడ్ అనేది ఉండదు. ఇక నాగార్జున సార్ కామెడీ చేస్తాడు అనగానే నో మోడ్ చేంజ్, అసలు మూడ్ చేంజ్ ఉండదు, మోడ్ చేంజ్ ఉండదు, ఒకటే రకం ఉంటుంది అయ్యా ఒకటే. అరే మొత్తం షో అంతా అక్కడ జోకులు జరుగుతున్నాయి ఒకటే. ఇప్పుడు నేను లోకాన్ని ఉద్ధరించే పర్సన్ని, నేను ఏదో చేస్తున్నా, ఇట్లాంటివన్నీ ఓకే ఫైన్ గుడ్, ఆయన థాట్స్, ఆయన బిహేవియర్ ఆయన డిఫరెంట్ అనుకుందాం. కానీ ఇప్పుడు హ్యూమర్ యాంగిల్ ఉంది, థర్డ్ హెచ్ బయటకు రావాలని చెప్పి నాగార్జున సార్ వాళ్ళ మిసెస్ హరిత గారు కూడా చెప్పారు కదా. ఇది జరిగినాక కూడా ఆయన థర్డ్ హెచ్ని పాత్ర పెట్టి బొంద పెట్టి పాతాళానికి దొక్కి అసలు జోకు జరిగినా నవ్వు రాదా? నువ్వేట్రా నువ్వు అసలు నవ్వా? నోట్లో ఎప్పుడు మేకు పెట్టుకున్నట్టు ఉంటావు. ఆల్ ద టైమ్ అదే ఫేసా, ఆల్ ద టైమ్ సీరియసా? ఇది కరెక్ట్ కాదబ్బా, ఇది కరెక్ట్ కాదు. సొసైటీలో అందరు తప్పే. నేను ఒక్కనే మంచోని, నేను ఒక్కనే రైట్. మళ్ళీ ఈయన చేస్తున్న ఎన్ని రైట్ పనులు అంటే కాదు. ఈయన నిజంగా అందరికంటే అద్భుతమైన మంచి పనులు చేస్తుండు, అవతల రెస్పెక్ట్ ఇస్తుండు, అవతల గౌరవం ఇస్తుండు, అవతలని చాలా మంచిగా చూసుకుంటుండు. అండ్ ఎక్కడ కూడా ఈయన సైడ్ నుంచి ఇంత తప్పు ఉండలేదు అని అంటేనేమో నిజంగా ఈయన ఏం చెప్తే రైట్ అనుకుందాం. కానీ ఈయన చేసేటి సవాలొచ్చి ఉంటాయి. మళ్ళీ ఈయన ఏది ఒకటి రైట్గా ఉండదు ముచ్చట. ఈయన చేసిందే రైట్ అనుకుంటాడు తప్ప ఇంకోరు ఎవరు చేసినా తప్పే, ప్రపంచంలో ఎవరు చేసినా తప్పే అనే పాయింట్లో ఉంటాడు కదా.